తప్పు జరిగింది అంటే కేసీఆర్ గారు ఆస్పిరేషన్స్ లేపింది కేసీఆర్ గారు, ఏది ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ లాంటి పదాలు. తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాగానే చేసిన మొదటి ప్రకటన ఏంటి అంటే ఈ ఉస్మానియాకి ఇంత ల్యాండ్ ఎందుకు పనిలేక అని దాన్ని ల్యాండ్ కబ్జా పెట్టినకే పోతే తిరగబడ్డారు పిల్లలు. అక్కడ పప్పులో కాలేశారు. ఆ రోజు నుంచి డబుల్ బెడ్రూమ్ కొరక అంటే యూనివర్సిటీకి ఎంత ల్యాండ్ అవసరము, యూనివర్సిటీ యొక్క అంటే ప్రాధాన్యతలో చదువు లేకపోవడం ఇది కళ్ళకు కట్టొచ్చినట్టు కనపడదు. కనుక బడ్జెట్ లేకపోతే భరత్ గారు మీకు ఒక మాట చెప్తున్నా, రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు లేరు కానీ వారు ఎప్పుడైతే ఫీజుల రియంబర్స్మెంట్ స్కీమ్ వచ్చాక, నేను దాని మీద స్టడీ చేసిన, దేశంలో ఎక్కడా లేకుండా ఇక్కడ రియంబర్స్మెంట్ స్కీమ్ వచ్చాక ఏం జరిగింది రెండు రాష్ట్రాల్లో అంటే డెన్సిటీ, కాలేజ్ డెన్సిటీ అని ఒక కొలమానం ఉంది. అంటే పర్ 10 కిలోమీటర్స్ ఎన్ని కాలేజెస్ ఉంటాయి, ఎట్లయితే జనసాంద్రత అంటామో కళాశాల సాంద్రత అనేది కూడా ఉంటది. దేశంలోనే హైయెస్ట్ కాలేజ్ డెన్సిటీ ఉన్నటువంటి స్టేట్ ఆంధ్రప్రదేశ్. వారు చనిపోయే లోపల జరిగింది. అంటే పేదోడికి ఎంత ఆస్పిరేషన్ అంటే ఇంకా డబ్బులు కట్టేది ఏం లేదు కనుక అందరూ ఇంజనీరింగ్ చదవడము, అందరూ పీజీ చదవడము ఇది మొదలైపోయింది. ముఖ్యంగా నిమ్న వర్గాలు, దళితులు, గిరిజనులు అందరూ కూడా హైయర్ ఎడ్యుకేషన్ వైపు పెద్ద ఫ్లో వచ్చింది. ఇది మొత్తం ఆగిపోయింది తెలుసా. ఇప్పుడు మీకు 62 కాలేజెస్ పర్ 10 కిలోమీటర్స్ డెన్సిటీ మనది ఉంటే 6 కాలేజెస్ బీహార్ ఉంది అండి. భరత్ గారు, మన చదువులు ఎక్కడ పడిపోయామనే దానికి నేను ఇది గుర్తు చేస్తున్నాను. తెలంగాణ వచ్చాక పెరగాల్సింది పోయి తగ్గిపోయింది. చదువుల ప్రాధాన్యత మన యొక్క ఎజెండాలో లేకుండా పోయింది. చాలా పొరపాట్లు జరిగాయి. ఎక్కడికి పోయామేమో ఉద్యమం చేసిన పిల్లలు అందరూ కూడా ఈరోజు ఆంధ్రజ్యోతి ఆ మధ్యలో కొన్ని ఫోటోలు వేస్తే ఈ హాస్టల్ కాడ బయట స్నానాలు చేస్తుంటే సగం బట్టలతోటి చేస్తుంటే ఎంత దీనంగా అనిపించింది నాకైతే. ఉస్మానియా యూనివర్సిటీ ఇది ఆర్ట్స్ కాలేజ్ చూసుకొని చెప్పుకొని మురవాలే, ఈడ మన పిల్లలను చూసి ఏడవాలే. ఇది కదా జరిగిందంతా కూడా. ఎందుకు కేసీఆర్ గారు రాష్ట్రపతిని పెట్టుకొని చాటుగా ఉండి మాట్లాడకుండా వెళ్ళిపోయారు? తను ఎందుకు తనకి ఈ పరిస్థితి వచ్చింది? తాను కూడా ఉద్యమంలో ముందుండి నడిపించింది. ఎప్పుడు అంటుంటాడు కదా కుర్చేసుకొని కూర్చుంటా అని. కొంచెం ఆర్ట్స్ కాలేజ్ మీద కూర్చుంటే నేను కొడతారా? ఎవడు కొడతారు? చాలా విఘ్నత ఉన్న పిల్లలు వీళ్ళు. శతాబ్ది ఉత్సవాలు 100 కోట్లు పెట్టి చేస్తామంటే గొడవ చేస్తారు, కోపం వచ్చినట్టుంది ఆయనకు. దేనికి అవుతుంది 100 కోట్లు? మరి శతాబ్ది ఉత్సవాలు జరిగిన తీరేంది? మీకు ఏం కావాలరా బాబు, వచ్చి నీ కూర్చొని బడ్జెట్ గింతుంది ఇంత చేద్దాము, కొద్దిగా ఆగండి ఓపికతోటి, ప్రతి ఇయర్ పెంచుతా పోతుంటా అంటే నోరు మూసుకుంటారు ఆ పిల్లలు. ధైర్యం లేదు. ఎప్పుడైతే నీకు నీ 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 మనస్సు ఇంటర్నల్ గా నీ మనస్సు ఏం చెప్తుంది, దృష్టి సరిగా లేకపోతే భూములు లాగేసుకోవాలనుకుంటే పిల్లలు కూడా అట్లాగే జవాబిస్తారు కదా. వాళ్ళు ఊరికేనే ఏమి ఇవ్వరు. కానీ కాంగ్రెస్ ఇప్పుడు ఏం చేయాలంటే కనీసము ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు, కనీసం వచ్చారు అనేది నాకైతే సంతోషం. ముఖ్యమంత్రి ధైర్యం చేసి వచ్చేసారు. ఏం చేయరు. ఇప్పుడు ఈ రోజు ప్రూవ్ అయింది కదా, ఏం చేయరు ఈ పిల్లలు. ఉస్మానియా పిల్లలు చాలా తెలివైనటువంటి పిల్లలు, విఘ్నత ఉన్నటువంటి పిల్లలు, ఎప్పుడు ఏం చేయాలనో తెలిసినటువంటి పిల్లలు. అందుకే ఇప్పుడైనా కూడా రేవంత్ రెడ్డి గారు మాట మీద నిలబడాల్సి వస్తుంది. 1000 కోట్లు అనేది ముచ్చట కాదు. ఇది ఈ 3 ఏళ్లలో 1000 కోట్లు ఇచ్చినా కూడా చాలా గొప్ప విషయం అవుతుంది. 1000 కోట్లు మూలాలు మార్చొచ్చు యూనివర్సిటీకి. ఫస్ట్ థింగ్ చేయాల్సింది అకాడమిషియన్స్. ఈ రోజు మీరు చూసినట్టయితే ఠాగూర్ ఆడిటోరియంలో ఎవరు వచ్చారు? హెడ్స్ ఒక అండ్ అది వీళ్ళను ప్రొఫెసర్స్ ఎవరు పిలవలేదు, హెడ్స్ మాత్రమే పిలిచారు. ప్రొఫెసర్స్ లేకుంటే యూనివర్సిటీ ఎందుకు అవుతుంది? తర్వాత 30% ఫిల్అప్ అయి ఉన్నాయి అంతే కదా. లేరు వాళ్ళ సంఖ్య. జర్నలిజం డిపార్ట్మెంట్ లో అయితే అందరు ఆల్మోస్ట్ అందరు రిటైర్ అయిపోయారు. పీజీ అండ్ పిహెచ్డి స్టూడెంట్స్ పిలవలేదు. పాస్లు ఎవరికి ఇచ్చారు? కొంతమంది ఇంజనీరింగ్ కాలేజీలో కొంతమందికి ఇచ్చారు. నేను ఏమంటున్నా అంటే ఏం భయపడే అవసరం, చెక్ చేసి లోపలికి పంపిస్తాము. పిల్లలు వీలైనంత మంది, ఎక్కువ పిల్లలు, ముఖ్యంగా పెద్ద ఠాగూర్ ఆడిటోరియంలో పట్టరేమో కదా అంతమంది. దయాకర్ గారు ఉన్నారు ఆ సమయంలో. ఏంది దయాకర్ గారు ఎందుకు 1500 కెపాసిటీ. అయితే పీజీ పిహెచ్డి పిల్లలు పెద్దవాళ్ళు, మెచ్యూర్డ్ పిల్లలు, వాళ్ళు యూనివర్సిటీ కొద్దిగా లాంగ్ టైం చూసినటువంటి వాళ్ళు లేకుంటే అది వెలవెలపోతుంది. వాళ్ళని పిల్లలు ఏదైనా ఉండని. అయిపోయింది. నేను మాత్రము అభినందిస్తున్నా రేవంత్ రెడ్డి గారు రావడం అనేది ఫస్ట్ స్టెప్. అది
నెక్స్ట్ స్టెప్ చేయాల్సింది ఏంటంటే, లేకపోతే నమ్మరు, ఇప్పుడు నమ్మరు, మీరు బడ్జెట్ ఇవ్వకపోతే నమ్మరు. 1000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తారో తీసుకురావాలి, ఫస్ట్ ఒక 500 కోట్లు ఆడబడేయాలి, ఇంకా కొంచెం టైం తీసుకోవాలి, ప్రభుత్వానికి కష్టాలు ఉన్నాయి చెప్పాలి, ఓపెన్ గా చెప్పాలి, చేయాలి. అకాడమిషియన్స్, ముఖ్యంగా టీచర్స్ రిక్రూట్మెంట్ వెంటనే దృష్టి పెట్టాలి. ఈ రిక్రూట్మెంట్ మాత్రం దాంట్లో క్వాలిటీ ఎక్కడ మర్చిపోవద్దు. ఇంటర్నేషనల్ ప్రొఫెసర్స్ ను కొందరు ఇన్వైట్ చేయాలి, మన వాళ్ళు బయట ఉన్న వాళ్ళని. ఎందుకంటే ఇప్పుడు మనకు హెడ్స్ లేరు, అసలు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ కూడా లేరు. లీడ్ చేయాలంటే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ను చిన్నపిల్లలు అవుతారు వాళ్ళు, కనుక గైడ్ చేయాలి డిపార్ట్మెంట్ అని. అంటే అటువంటి సీనియర్స్ ను బయట నుంచి వీళ్ళను పిలవాలి, కాస్త నిజాయితీగా రిక్రూట్మెంట్ జరగాలి. మన ఓయూనే కాదు, ఓయూ, కేయూ, తెలంగాణ యూనివర్సిటీ అన్నిటిని యొక్క వెంటనే ఈ స్టాండర్డ్స్, తెలంగాణ ఉద్యమం యొక్క సార్థకత అప్పుడే నెరవేరుతుంది ఎప్పుడైతే మీరు ఈ రిక్రూట్మెంట్ జరిగి చక్కటి అకాడమిక్స్ కనుక జరిగితే ఇంకా మీరు చేయాల్సింది ఏం లేదు. తెలంగాణ ఏంది వచ్చింది అని అనిపిస్తుంది. అప్పుడు నిరుద్యోగ సమస్య ఎలాగో ఉంది, నిరుద్యోగ వృత్తి ఇవన్నీ సరే, కాంగ్రెస్ ప్రామిసెస్ ఉన్నాయి. నేను అనవసరంగా పాలిటిక్స్ నేను వెళ్ళడం లేదు, కానీ ఇమ్మీడియట్ గా చేయాల్సింది అయితే చదువులు బాగుపడాలంటే, నేను రాజశేఖర రెడ్డి గారు చెప్పాను కదా, ఆ తేడా వచ్చేసింది. అన్ని కూడా పేద కళాశాలలు దిక్కుమాలిన పరిస్థితి ఉంది. ఏమంటావు రకాలు చెప్పాలంటే బూత్ బంగ్లాలుగా తయారైపోయినాయి. అలా ఉండకూడదు. మన కాకతీయ యూనివర్సిటీ కూడా ప్రైడ్ ఆఫ్ తెలంగాణ కనుక ఈ కొద్ది మార్పుల కొరకు ముఖ్యంగా దయాకర్ గారు ఉన్నారు కనుక నేను ఈ విషయాలు గట్టిగా మాట్లాడుతున్నా. సురేష్ యాదవ్ గారు, సురేష్ యాదవ్ చెప్పండి.